తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ నౌ. కన్న తల్లికి కన్నీరే మిగిల్చిన లాయర్ కొడుకు ఆస్తి కోసం అమానుషం. చట్టం తెలిసిన వాడే చుట్టంలా మారాడు. ఆస్తి కోసం 70 ఏళ్ల వృద్ధురాలిపై కసాయి కొడుకు వేధింపులు. నాడు తండ్రిని నేడు తల్లిని. ఆస్తి పిచ్చితో లాయర్ రామారావు అరాచకాలు. చట్టాన్ని రక్షించాల్సిన ఓ లాయరే ఆస్తి కోసం కన్న తల్లి పాలిట రాక్షసుడిగా మారాడు. సొంత ఇంటికి తాళం వేసి 70 ఏళ్ల వృద్ధురాలిని నడి రోడ్డుపైకి గెంటేశాడు. నాడు తండ్రిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కసాయి కొడుకు నేడు తల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కొని గ్యాస్ తీసేసి కట్టెల పొయ్యిపై వంటలు చేసుకునేలా అమానుషానికి ఒడిగట్టాడు. తనకి ఏ దిక్కు లేదని, కొడుకు నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన చెందుతున్న వృద్ధురాలు నాగమ్మ దీనస్థితిపై ఐబీటీవీ స్పెషల్ స్టోరీ. కన్న కొడుకు కనికరం లేని కసాయిగా మారాడు. పేగు తెంచుకుని పుట్టినవాడే పగవాడై ఆస్తి కోసం కన్న తల్లిని నడి రోడ్డుపై నిలబెట్టిన అమానుష ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామంలో వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధురాలైన సందిరెడ్డి నాగమ్మ తన 2 కుమారుల్లో పెద్దవాడైన సందిరెడ్డి రామారావు పెడుతున్న చిత్రహింసలను తలుచుకుని కన్నీటి పర్యంతమైంది. సమాజంలో చట్టాన్ని రక్షించాల్సిన లాయర్ వృత్తిలో ఉండి స్వయంగా తల్లిని ఇంటి నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. జాయింట్ ఇల్లు కావడంతో ముందు ఇంటి గేటుకు తాళం వేయడంతో వెనుక ఉన్న ఇంటికి దారి లేకుండా పోయింది. దాంతో నాగమ్మ పొలాలలో నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్తకు చెందిన ఆస్తిని దక్కకుండా లాగేసుకోవడమే కాకుండా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను కనీసం తల్లి అని కూడా చూడకుండా మెడలోని బంగారు సరుడు గొలుసును సైతం కొట్టి లాక్కున్నాడని ఆమె వాపోయింది. వంట చేసుకునేందుకు గ్యాస్ కూడా లేకుండా చేసి కట్టెల పొయ్యిపై ఆధారపడేలా చేశాడని తల్లి నాగమ్మ వాపోతోంది. గతంలో తన భర్త మృతికి కూడా అతనే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. అధికారుల వద్దకు వెళ్లి పలుమార్లు గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్న రామారావు లాయర్ కావడంతో అతనికి భయపడి ఎవరూ తనకు న్యాయం చేయడం లేదని నాగమ్మ ఆవేదన చెందుతోంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు బ్యాంక్ అధికారులు లోన్ కట్టమని వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లి తన కొడుకు అరాచకాల నుంచి తనను కాపాడి న్యాయం చేయాలని వేడుకుంటోంది. తన భర్త కట్టిన సొంత ఇంటిలోకి వెళ్లనివ్వకుండా గేటుకి తాళం వేయడంతో గత్యంతరం లేక ఆ వృద్ధురాలు ఇంటి బయట నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరవుతోంది. అయ్యా, నా పేరు సందిరెడ్డి నాగమ్మ. 2 కొడుకులు, పెద్ద కొడుకు రామారావు, చిన్న కొడుకు రమేష్. రమేష్కేమో నేను సాకింది లేదు, పెట్టింది లేదు. మా అమ్మ కాడ బద్దోళ్ళ కట్టేసి పేడకళ్ళేసి వెళ్ళిపోయిండా. సాకిన నమ్మించి గొంతు కోసిండు రామారావే. లాయన్ని చేసినా, చదివించినాము, పెళ్ళిండి చేసినాము, పిల్లోళ్ళం తాకిన అన్నీ బాగానే మనకి. మరి 4 ఏళ్ల నుంచి మారిపోయి మామూలు చేసిండు. ముసలాయన్ని కొట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకొని తల్లి అని లేదు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి అని లేదు, ఇప్పుడు తల్లి అనేది లేదు. మరీ ఘోరం. ఎవరికి పగవాళ్లకు, నెల్లూరు జిల్లాలో పగవాళ్ళకు కూడా వద్దునా ఎంత దారుణం. చదివించి లాయన్ని చేసినందుకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, బయటికి రావడానికి స్థలము లేదు, దారి లేదు. వర్షం అయితే అసలు వచ్చేదానికే లేదు, బాగా లేకున్నా బయటకు వచ్చేదానికి లేదు. ఎట్లా బతకాల?